BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో సీనియర్ జర్నలిస్ట్, రచయిత, దర్శకులు ప్రేమ్రాజ్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం ప్రేమ్రాజ్ గారు. ప్రేమ్రాజ్ గారు, ఒక వివాదం ఎక్కడ రాజుకుందో, ఎందుకు ఈ తీరాలకు చేరిందో జనాలకు అర్థం కాని పరిస్థితి. అది ఇంకా జనాల మెదళ్లలోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నట్టే అనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు. అది పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎమ్మెల్యేలు సైతం దాని మీద మాట్లాడడం మొదలుపెట్టారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ, పుడింగ్ వాళ్ళు లేకపోతే, మెగా ఇది లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది అని కాస్త సీరియస్ కామెంట్స్ చేశారు. అసలు ఈ వివాదం ఎక్కడి నుంచి మొదలైంది? దీని నేపథ్యం ఏంటి? ఎందుకు ఇది ఈ స్థాయిలోకి వెళుతుంది? అల్లు అర్జున్ మొన్న కామెంట్స్ చేసింది యథాలాపంగా చేసిందని అనుకోవాలి. అదేదో సుకుమార్ భార్య ప్రొడ్యూస్ చేసిన సినిమా గురించి, నాకు ఇష్టమైతే నేను ఎక్కడికైనా వస్తా అని కామెంట్స్ చేసింది. అది యథాలాపంగా చేసింది అనుకోవాలా, రాజకీయంగా చేసింది అనుకోవాలా? పవన్ కళ్యాణ్ ఇలాంటి అవినీతి అక్రమాలు చేసేవాళ్ళని, ఇలాంటి కలప దొంగల్ని హీరోలుగా చిత్రీకరించే ఇది చేస్తున్నారు, వాళ్ళని హీరోలుగా కీర్తించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామని పవన్ కళ్యాణ్ మాట్లాడింది. అంటే ఉద్దేశాలు లోపల పెట్టుకునే మాట్లాడినట్టు అర్థం చేసుకోవాలి. మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా మాట్లాడదాం. ఇక్కడ మీకేమనిపించింది ఈ కామెంట్స్ చూసినప్పుడు, ఈ వివాదం అంతా చూసినప్పుడు? అవి యథాలాపంగా జరుగుతున్నాయా, ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయా? అయితే ఇక్కడ ఒకటి అంటే, కొంతమంది అనుకున్నట్టుగా మనం బయట అవుట్ సైడర్గా మన విశ్లేషణ మాత్రమే చేయాలి, వేరేది మాట్లాడకూడదు. మనకు తెలిసిన అంశాలని ప్రస్తావించుకుంటూ చేస్తాం. అయితే వాళ్ళ బెడ్రూమ్లోకి దూరి వాళ్ళు మాట్లాడుకుంటుంటే మనం విన్నట్టు మాట్లాడలేదు. నేను అలాంటిది కూడా ఆశించట్లేదు అసలు. అయితే మనకు తెలిసింది, మనకు అనిపించిందే చెప్పాలి. అది రాజకీయమైనా, సినిమా అయినా, ఇంకోటైనా. అయితే ఇది ఇక్కడ మొదలవ్వాల. అది ఎప్పుడో వేరే ఆడియో ఫంక్షన్, ఆయన ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ అని అరిస్తే ఆయన గురించి చెప్పను బ్రదర్ అన్న దగ్గర మొదలైంది. ఏది? అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అని కొంచెం ఘాటుగా స్వరంలో కూడా తీవ్రత వచ్చింది, చెప్పను బ్రదర్ అని. అయితే వాళ్ళు అడిగిన దానికే నేను చెప్పనని అనటం కాకుండా కొంత తీవ్రంగా మాట్లాడినట్టు అనిపించింది. దాని వెనక కూడా ఇంకేమన్నా నేపథ్యం? అయితే అది ఎందుకు అన్నాడు అనేది వాళ్ళకి తెలియాలి, బయట తెలియదు వాస్తవంగా. కాకపోతే ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తే ఏదో సంథింగ్ ఉంది అనేది అయితే అప్పుడు అర్థమైంది. అప్పుడు ఫస్ట్ బయటకు వచ్చింది ఈ ఫ్యాన్స్ మధ్యన వైరం కానీ, విభేదాలు కానీ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, లేదా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపరేట్గా డివైడ్ అయ్యి, ఇదివరకు అందరూ ఒకటే. మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అందరూ ఒక ఫ్యామిలీ. ఫ్యాన్స్ అంతా వాళ్ళు ఆ 10 మంది హీరోల్లో ఎవరి సినిమా అయినా కానీ వాళ్ళు మా హీరో అనుకుని చూసిన వాళ్ళే. అప్పటి నుంచి అల్లు అర్జున్ అట్లా అనటం దగ్గర నుంచి అది స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరన్న ఎమ్మెల్యే కామెంట్స్ కాదు, నేను ఇంకా చాలా ఘోరమైన కామెంట్స్ చూశాను. ఇది ఫ్యాన్స్ మధ్య వారుగా తయారైంది. ఇది నేను ఈ మధ్యన సోషల్ మీడియాలో నేను అంటుంది ఏంటంటే, ఫ్యాన్స్ మధ్య జరగడం వేరే, రాజకీయంగా జరుగుతుంది కదా. అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి శిల్పా రవిరెడ్డికి సపోర్ట్ చేయడం, అక్కడి నుంచి కదా అల్లు అర్జున్ ఒక రకంగా రాజకీయంగా ఫోకస్ అయ్యాడు. అయితే అది అక్కడ మొదలై మొన్న దాంతో పరాకాష్ఠకు చేరింది. కరెక్ట్. అయితే మధ్యలో కూడా జరుగుతూ ఉంది, అది చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. లేదా అంటే ఈ మధ్యకాలంలో ఒకసారి ఏమో అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ ఏదో చిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు గుర్తు, నాగబాబు గారు మా మధ్యన ఏం లేదని. కానీ అది వాళ్ళు కంటిన్యూ చేయకపోగా దానికి ఆజ్యం పోసినట్టే అయింది మొన్నటి ఇన్సిడెంట్, నంద్యాలకు పోయి ప్రచారం చేయటం అనేది. అయితే ఇక్కడ ఆంధ్రలో రాజకీయాలు వేడిగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, ప్రజారాజ్యం, బీజేపీ, జనసేన, ఈ కూటమి వాళ్ళకి మధ్యన హోరాహోరీ పోరు నడుస్తున్న పరిస్థితులలో వీళ్ళ కుటుంబ సభ్యుడిగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళటం అనేది ఇంకా అసలు ఇక దాన్ని పరాకాష్ఠకు తీసుకుపోయింది. దాన్ని ఎక్కడ చెప్పను బ్రదర్ అనేది అది నిజమే, ఉద్దేశపూర్వకంగా అన్నాడు అల్లు అర్జున్. వాళ్లకు వీళ్ళకి సయోధ్య లేదు అనేది మొన్నటి దాంతో బహిరంగమైనట్టు అయింది. అయితే అతను ఏది చేస్తే బాగుండేదని నా ఉద్దేశం అంటే, ఫస్ట్ సొంత కుటుంబ సభ్యుడు కనుక కనీసం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసిన తర్వాత నువ్వు ఫ్రెండ్ దగ్గరికి పో, ఇంకొకరి దగ్గరికి పో, అప్పుడు అంత ఇంపాక్ట్ ఉండేది కాదు.
ఇంట్లో కుటుంబ సభ్యుడు ఓ కీలకంగా అవతలి కూటమిలో ఉన్నప్పుడు నువ్వు అంటే నీకు ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఉండొచ్చు కానీ అక్కడికి పోకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒక వ్యక్తి పోయినంత మాత్రాన అక్కడ గెలిపోవటం లేని తారుమారుగావు ఏం అవ్వలేదు కూడా ఈయన పోయినాక కూడా. అయితే ఈయన ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఉంటే అల్లు అర్జున్కి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఉంటే అది వీళ్ళు వేరే రకంగా చూసుకోవాల్సింది. అక్కడ రాజకీయాలు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా ఎట్లా అంటే ఒక వారిని తలపిస్తున్నప్పుడు ఇతను వెళ్ళటం అనేది అయితే కరెక్ట్ కాదా ఆ టైంలో ఆ టైం కరెక్ట్ కాదు. ఈయన పోయింది, ఈయన ఫ్రెండ్షిప్ను చాటుకోవడం కూడా అది రాంగ్ టైమింగ్ అది. అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళినవాడు కూడా సరే అక్కడ ఏదో ఆయన ప్రచారం చేసి వచ్చాడు కానీ కంప్లీట్గా నీకు ప్రజారాజ్యం తరఫున కొంత ప్రచారం చేస్తే ఆ కూటమి తరఫున కొంత ప్రచారం చేసిన బ్యాలెన్స్ అయ్యేది. అక్కడ నన్ను నా ఫ్రెండ్ కోసం చేశాను, ఇక్కడ మా కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నాను, మా కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్నాను. బయటకైతే అట్లాగే కనపడతాం, బయటకైతే 100%. ఇప్పుడు దాన్ని ఆ గ్యాప్ని కూడా ఎవరు దాన్ని తేలిక చేసే మాటలు కానీ లేదా లేదు అని చెప్పే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లా. ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్ మామ మాట్లాడుతుంది అదే. ఎందుకు పవన్ కళ్యాణ్ నేనేదో యథాలాపంగా మాట్లాడిందే కానీ అల్లు అర్జున్ని ఉద్దేశించి మాట్లాడింది కాదు ఇది అని పవన్ కళ్యాణ్ ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వకూడదు? డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఇది ఇంకా రగులుకుంటూనే ఉంది కదా, ఇది పెద్దది కాకుండా చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్ అనే ఉద్దేశంలో అల్లు అర్జున్ మామ మాట్లాడుతూ వచ్చారు ఈ విషయాన్ని. ఆయన మాటల్ని మనం తప్పు పట్టలేము. మరి ఆయన అన్నదాని ప్రకారంగా మరి వీళ్ళు కూడా ఒక ఈ యువతల శిబిరం నుంచి ఇప్పుడు ఇదివరకు ఒకటే శిబిరం, ఇప్పుడు 2 శిబిరాలుగా విడిపోయినట్టు బయటికి స్పష్టంగా ఫోకస్ అవుతూ ఉంది. అయితే యువతల వైపు నుంచి కూడా లేదు మేమంతా ఒకటే, లేదంటే మా ఉద్దేశాలు వేరు, మేము అట్లా అనలేదు, మా ఉద్దేశాలు లేదు, మేమంతా కలిసి ఉన్నామని యువతల శిబిరం నుంచి ఎవరు చెప్పట్లా. ఎందుకంటే మౌనం అంగీకారం అంటారు కదా. ఇప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు, నీ అభిమానులు కూడా రెచ్చిపోయి అల్లు అర్జున్ మీద ఒక రకంగా సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు, లేదా మీమ్స్ వస్తున్నాయి, వీడియోలు వస్తున్నాయి, ఈ ఇష్టారీతి మాట్లాడుతున్నారు. కానీ మరి కుటుంబ పెద్దో లేదంటే చిరంజీవి గారు లేదంటే వీళ్ళ వైపు నుంచి ఎవరు కూడా దాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ చెయ్యకపోగా నాగబాబు గారు ఆ మధ్యన కూడా ఒక మాట అంటం జరిగింది. ఆయన అటు ప్రచారం మనవాడైన పగవాడైన మనవాడని ఏదో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా ఏదో డిలీట్ చేశారు ట్విట్టర్లో నుంచి. కానీ అప్పటికే వెళ్ళాల్సిన మెసేజ్ వెళ్ళిపోయింది కదా. అయితే ఇక్కడ ఏదో వీళ్ళకు లోపల సయోధ్య లేదు, వీళ్ళకి అండర్స్టాండింగ్ లేదు, లేదంటే వీళ్ళందరూ ఒకటిగా లేరు, వీళ్ళు విడిపోయి ఉన్నారు, ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది. ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ ఉందా లేదా అనే విషయంలో జరుగుతున్న ఇన్సిడెంట్లను బట్టి ఏమనుకోవచ్చు అంటే ఒక అవుట్ సైడర్స్గా మనం చూసినప్పుడు ఇక్కడ ఎదురుగా ఒక సినిమా చూస్తా ఉంటే స్పష్టంగా మధ్యలో గీత కనబడుతుంది. అంటే వీళ్ళ మధ్యన ఏదో ఉంది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఆ ఏదో ఏంటి అనే విషయంలో స్పష్టత లేకపోయినా ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, ఫ్యాన్స్ భీకరంగా కొట్టుకుంటున్నారు. రేపు అది పుష్ప 2 రిలీజ్ మీద కూడా పడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కొంతమంది అయితే నేను చూశాను చాలా భీకరంగా, అసలు మేము చూడమని చెప్పేసి ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో పెడుతున్నారు, మేము బాయ్కాట్ చేస్తాం సినిమాని. అంటే ఎంత లేదన్నా ఒక స్టార్ హీరోలకి మెయిన్గా ఓపెనింగ్స్ ముఖ్యం. ఎందుకంటే ఇవాళ ఇదివరకు 20 కోట్లు 30 కోట్లు ఒక సినిమా మీద పెద్ద సినిమా పెడితే మీద బడ్జెట్ అంటేనే అహోహో అనేవాళ్ళు ఇలా 100 కోట్లు ఈజీగా పెట్టేస్తున్నారు. అదంతా రికవర్ కావాలనంటే ఓపెనింగ్స్ ఉండాలి సినిమాకి. ఓపెనింగ్స్ తెచ్చేది ఫ్యాన్సే. ఫస్ట్ డే సెకండ్ డే నీకు హౌస్ఫుల్స్ అయ్యేది ఫ్యాన్స్ ద్వారానే. ఇదివరకు మొత్తం చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ ఫ్యాన్సే, ఈయన ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్సే. ఇవాళ నిజంగా దాంట్లో ఎంతో కొంత పర్సంటేజ్ దాన్ని బాయ్కాట్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. రేపు ఉద్దేశపూర్వకంగా ఏంటి సినిమా చూడకపోతే మాకేంటి నష్టం, ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకున్నారనంటే కొంత ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. మరి ఆ విషయం తెలిసి కూడా అంటే ఈ మధ్య కాలంలో జరిగిన ఒక ఇదేంటంటే 2019 తర్వాత రాజకీయాల్లో ఏం జరిగినా కానీ దాని ఇంపాక్ట్ సినిమాల మీద కనబడేలాగా ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. టికెట్లు పెంచుకునే అవకాశం కల్పించకపోవడం, ఉద్దేశపూర్వకంగా రేట్లు తగ్గించడం, ఇలాంటి పరిస్థితులు మనం చూసాం కదా. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా రాజకీయ ప్రభావాలు ఉంటాయని తెలిసి కూడా అల్లు అర్జున్ లేకపోతే ఇటువైపు నుంచి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ దీన్ని చల్లార్చే ప్రయత్నం ఇప్పటివరకు జరగకపోవడం అంటే ఇదే విషయాన్ని అల్లు అర్జున్ మామ మళ్ళీ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించాడు. అల్లు అర్జున్ ఏమి నిజ జీవితంలో చేయలేదు, సినిమాలో చేశాడు. ఆయన సినిమాలో చేశాడు, నిజ జీవితంలో ఆ స్మగ్లర్ క్యారెక్టర్ అనేది సినిమాలో చేశాడు, అని నిజ జీవితంలో కాదు కదా చేసింది. జాతీయ అవార్డు ఇచ్చింది కేంద్రాన్ని కూడా పవన్ కళ్యాణ్ తప్పుపట్టినట్టేనా?
అయితే జాతీయ అవార్డు అనేది ఆయనలో నటుడికి ఇచ్చారని అనుకోవాలి మనం. అంటే ఇదివరకు ఎట్లా ఉండేది అని అంటే మరి నటుడే కదా పుష్పలో యాక్ట్ చేసింది. అదే ఇదివరకు ఎట్లా దానికి ఏంటంటే ఇదివరకు ఒక ఉదాత్తమైన క్యారెక్టర్లకి సినిమాల్లో గొప్ప క్యారెక్టర్, ఒక నైతికంగా గొప్పగా ఉండే క్యారెక్టర్లకి బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది ఇచ్చేవాళ్ళు ఇది వరకు. ఇప్పుడు అన్ని పరిస్థితులన్నీ మారిపోయినాయి. మీరు జ్యూరీ మెంబర్గా కూడా చేశారు కదా? అవును, నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియన్ పనోరమా జ్యూరీ మెంబర్గా చేశాను 2022. అయితే ఇప్పుడు లెక్కలన్నీ మారిపోయినాయి. అంటే బయట సమాజాన్ని సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది, సినిమాని సమాజం కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది అనుకోవాలి మనం. ఎందుకంటే ఇదివరకు గొప్ప పాత్రలకు ఇచ్చేది, ఇవాళ స్మగ్లర్ అయినా సరే, ఒక మాఫియా డాన్ అయినా సరే, ఆ మాఫియా డాన్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి ఎంత గొప్పగా యాక్ట్ చేశాడనేది చూసి ఇస్తున్నారు. అది ఒక రకంగా మంచిదే. అతను డాన్ పాత్ర పోషించిన వ్యక్తి డాన్ కాదు, స్మగ్లర్ పాత్ర పోషించిన వ్యక్తి స్మగ్లర్ కాదు. కానీ నైతికంగా చూస్తే మీరు జనానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఇది ప్రైవేట్ అవార్డు కాదు. ఒక గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్కి నువ్వు ఉత్తమ నటుడు అవార్డు ఇస్తే మీరు కూడా తప్పు పడుతున్నారు. అల్లు అర్జున్ మామ దీని ప్రకారం అప్పుడు తప్పు పట్టడం కాదంటే నేను ఉన్నదాన్ని చెప్తున్నాను. అంటే ఒక ప్రభుత్వం అనేది నైతికంగా దీని ప్రభావం ప్రజల మీద ఏం పడుతుంది అనేది ఆలోచించాలి. కానీ ఏంటంటే ఇప్పుడు ఆలోచించే పరిస్థితి లేదు. ఇదివరకు ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు సమాజంలో మారుతున్న స్థితిగతులకు అనుగుణంగా అన్నీ మారుతాయి. ఇదివరకు ఒక ఇద్దరు ప్రేమికులు పక్కన కూర్చొని మాట్లాడుకోవటం ఉండేది. ఇప్పుడు అరే ఒరే అని మాట్లాడుకునే పరిస్థితి. భార్యాభర్తలు కూడా అరే ఒరే అని అంటే మారిందా లేదా? కాబట్టి ఆ మారిన కోణంలోనే మనం చూడాలి. ఈ స్మగ్లర్ క్యారెక్టర్ వేసిన వాళ్ళకి మనం ఉత్తమ నటుడు అవార్డు ఇస్తున్నారంటే సర్లే ఆ నటుడికే, ఆ దాంట్లో ఉన్న నటనకే ఇస్తున్నారు అనుకోవాలి. కాబట్టి ఆ క్యారెక్టర్ కాదనేది అనుకోవాలి అంతే మనం. అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జ్యూరీ మారింది, జ్యూరీ ఆలోచనలు కూడా మారినాయని అనుకోవాలి మనం. సో ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఎవరికి నష్టం అంతిమంగా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అంటే ఫస్ట్ మొత్తంగా చూసుకుంటే మెగా ఫ్యామిలీకి, అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ, లేదంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్స్ ఎక్కువ. ఇప్పుడు కింద వాళ్ళ సాయి ధరమ్ తేజ్ కానీ, వరుణ్ తేజ్ కానీ వాళ్ళకి ఇండివిజువల్గా ఉన్న ఫ్యాన్స్ తక్కువ. అంటే టోటల్గా చూసినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువ. మెగా ఫ్యామిలీ ఇప్పుడు డివైడ్ చేసినప్పుడు తక్కువ అయిపోతారు. అందులో అల్లు అర్జున్కి కొంత ఫ్యాన్ బేస్ ఉంది, నేను కాదన్ను. ఇప్పుడు ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్న మెగా ఫ్యామిలీ ఫ్యాన్ బేస్ వాళ్ళందరికీ. కానీ కేరళలో చూస్తే చిరంజీవి గారి అల్లుడని చెప్పేసి అక్కడ లేదు. అక్కడ ఆయన సొంత ఫ్యాన్ బేస్ అది కేరళలో. అల్లు అర్జున్కి సొంత ఫ్యాన్ బేస్ కేరళలో ఉంది. కానీ ఇక్కడ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మెగా ఫ్యాన్ బేసే అందరి ఫ్యాన్ బేస్. అయితే అల్లు అర్జున్కి సపరేట్గా ఉన్న అది పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఆయనకు మిగిలిపోతారు, వాళ్ళు ఎక్కడికి పోరు. అయితే ఈ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్లో కొంత అటువైపు చూడొద్దు అనే అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంత నష్టమే అల్లు అర్జున్కు మాత్రం చెప్పాలంటే, కొంత ఈ పరిణామాలు కొంత నష్టమే అని చెప్పవచ్చు. అయితే అల్లు అర్జున్ కొంత మరి ఆయన ఆలోచించాడో లేదో నాకు తెలియదు, కానీ ఆలోచించాడా లేదా ఇంకెవరైనా సలహాలు ఇస్తున్నారా, సలహాలు ఇచ్చేవాళ్ళు సరైన వాళ్ళు కాదా అని అనుకుంటే, ఎవరికైనా చెడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఫ్రెండ్సే ఉంటారు ఎక్కువ శాతం. చెడగొట్టినా మంచి చేసినా కొంత ఫ్రెండ్స్ సలహాలే ఉంటాయి. మరి అలాంటి సలహాలు లేదు, నువ్వు ఇట్లా వెళ్తే కొంత నష్టం జరుగుద్ది, డ్యామేజ్ జరుగుద్ది, నువ్వు ఇట్లా వెళ్ళకూడదని ఎవరు చెప్పట్లేదా? ఆ ఫ్రెండ్స్ సంగతి పక్కన పెడితే అపారమైన అనుభవం ఉన్న అల్లు అరవింద్ గారు, మరి ఆయన మరి దీన్ని అరవింద్ పాత్ర ఏంటి ఇక్కడ? అసలు ఏం కనపడట్లేదు ఏంటి అరవింద్ పాత్ర? ఇప్పుడు ఇంటర్నల్గా ఏదో ఏం చెప్పట్లేదని మనం అనుకోవటానికి లేదు. ఇంత జరుగుతూ ఉంటే బయట సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతూ ఉంటే, ఒక తండ్రిగా తన కొడుకు కెరీర్ గురించి ఆలోచించడానికి కానీ బాధపడడానికి కానీ మనం అనుకోలేము. మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, ఫిలిం స్టార్స్ని అతి దగ్గరగా చూస్తున్న వ్యక్తులు. మొన్న అల్లు అర్జున్ కాస్త గడ్డం తగ్గించిన గెటప్లో ఫ్లైట్లో ఆయన బ్యాగ్ పెడుతూ కనిపించిన ఒక్క ఫోటో బయటకు వస్తే ఎంత హల్చల్ అయిందో చూసారా? సుకుమార్కి ఆయనకు గొడవ అయింది, ఆయన పుష్ప 2 నుంచి విరమించుకొని వచ్చేస్తున్నారు, ఇంత ప్రచారం జరుగుతూ వచ్చింది కదా. అంటే ఈ ప్రచారాలు ఈ వివాదం నేపథ్యంలోనే జరుగుతున్నాయా లేదా అనేది కూడా ఇంకొక ఇది ఇక్కడ ఈ వివాదం నేపథ్యంలోనే జరుగుతుండొచ్చు కూడా. ఇక ఒకటి అయిందంటే దానికి ఇంటర్లింక్ ఉంటాయి, చేంజ్ సిస్టమ్ ఒకటి వస్తూ ఉంటాయి. కొద్ది రోజులు ఆ షూటింగ్ డిలే కావడం, లేదంటే
డైరెక్టర్కి హీరోకి ఏదో క్లాష్ వచ్చింది అని చెప్పబెట్టకుండా హీరో వెళ్ళిపోయాడు, ఫారిన్ వెళ్ళిపోయాడు, ఇవన్నీ వచ్చినాయి కదా. తర్వాత మళ్ళీ మొన్న ఆ ఫంక్షన్లో ఆడియో డార్లింగ్ అనుకుంటూ కనపడ్డారు, మళ్ళీ ఒక ఫంక్షన్లో ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు, బాగా మాట్లాడుకున్నారు. అయితే ఇంటర్నల్ ఒక సినిమా, ఒక పెద్ద సినిమాలు ముఖ్యంగా నేనేమంటున్నానంటే ఇది సినిమాల మీద పడుతున్నప్పుడు, ఈ ఇంపాక్ట్ రాజకీయాల మీద పడుతున్నప్పుడు ఎవరో వెనకాల రెచ్చగొడుతున్న వాళ్ళు లేకపోతే ఈ వివాదాన్ని సద్దుమడిగించే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు అనేది నా ప్రశ్న అనమాట. అయితే ఇది సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు ఒక రకంగా అయితే ఎందుకంటే వాళ్ళ మధ్యన వాళ్ళేం వర్గ శత్రువులు కాదు, వర్గ వైరుధ్యాలు ఏం లేవు వాళ్ళ మధ్యన, ఒకటే కుటుంబం. ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దనంటే అంటే ఏమన్నా చిన్న చిన్న ఉంటే, ఏమన్నా ఈగో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు. లేదంటే అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చింది, ఇంతవరకు తెలుగులో పెద్ద పెద్ద సీనియర్ హీరోలకి, నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి, పెద్ద హీరోలకు కూడా ఎవరికి రాలేదు. అయితే అల్లు అర్జున్కి వచ్చింది. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా వచ్చిన డిఫరెన్సెస్ అంటే అంతకుముందే ఉన్నాయి, దానికి మరి మొన్న ఈ అవార్డు కూడా ఒకటి రావడం జరిగింది. అయితే అవార్డు అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది, ఇంకో నెక్స్ట్ ఇయర్ ఇంకొకరికి వస్తుంది. అయితే ఇక్కడ అల్లు రామలింగయ్య గారు అప్పటికి చిరంజీవి గారు సినిమాల రంగంలోకి అడుగు పెట్టకముందే అక్కడ సీనియర్ నటులు. అయితే ఆయన లేని సినిమా అప్పుడు ఉండేది కాదు. ఆయనకు ఒక బేస్ ఉంది, ఒక ఇండస్ట్రీలో మంచి పరిచయాలు సర్కిల్ ఉన్న వ్యక్తి. తర్వాత అల్లు రామలింగయ్య గారి కూతుర్ని చిరంజీవి గారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఇమేజ్ ఈయనకు ఉపయోగపడిందనే వర్గం ఒకటి ఉంటుంది. అల్లు రామలింగయ్య గారు లేకపోతే చిరంజీవి గారు ఇంత ఎదిగే వాళ్ళ అనేది ఒకటి ఉంటుంది. అనుకోగలమా అట్లా? అంటే అనుకుంటున్నారు, చర్చ బయట జరిగే చర్చ, ప్రచారం ఉంది. ఎందుకంటే చిరంజీవి గారేమో అప్పుడు న్యూ కమర్, ఈయన బ్యాక్గ్రౌండ్ లేదు, తన సొంత కృషితోటి ఎదిగాడు. తన నటన కానీ తన డాన్సులు ఫైట్లు దానివల్ల మిగతా వాళ్ళకు భిన్నంగా కనబడ్డాడు. ఈయన చిరంజీవి జనంలోకి బాగా దూసుకెళ్ళిపోయాడు, మిగతా అందరినీ కాదని. అప్పుడు ఏముందంటే ఇప్పుడు చూసుకుంటే అల్లు రామలింగయ్య గారు బేస్ లేకపోతే ఈయన ఇంత ఎదిగేవాడా అని ఒక వర్గం, లేదు ఈయన వల్లనే గీతా ఆర్ట్స్ అనే సంస్థ ఎదిగింది అని ఒక వర్గం. అట్లా దానివల్ల ఏమవుతుందంటే ఇది బయట డిస్కషన్ జరుగుతూ ఉంది, కానీ మరి వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయా లేదా అనేది ఎవరు చెప్పట్లా. దానివల్లనే బయట ఇన్ని రకాలుగా అనుకోవడానికి అవకాశం ఏర్పడతా ఉంది. అది వాళ్ళే చెప్పాలి, లేదంటే ఏ రకంగానో డైరెక్ట్గానో ఇండైరెక్ట్ స్థాయి దాటి ఎమ్మెల్యేల స్థాయికి వెళ్ళిపోయింది, డెఫినెట్గా వెళ్తుంది కదా. ఇప్పుడు నువ్వు భిన్నమైన పార్టీలు, నువ్వు అపోజిషన్ శత్రు శిబిరంలో ఉన్న వ్యక్తి దగ్గరకు నువ్వు వెళ్ళిపోయావు. ఒకవైపు ఈయన డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అట్లాంటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు నీకు కత్తులు దూసుకునే వ్యవహారం ఆటోమేటిక్గా ఉంటుంది. దానికి వీళ్ళు పులి స్టాప్ పెడితే తప్ప వాళ్ళు పెట్టరు, ఇక వాళ్ళు చెలరేగిపోతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు ఒకటంటే నేను రెండంట అనే పరిస్థితి బయట ఉంటుంది. దానికి పూర్తి బాధ్యత మెగా ఫ్యామిలీదే. దాంట్లో ఎవరైనా సరే దానికి ముగింపు పలకాలే తప్పితే వీళ్ళు అనంత కాలం ఫ్యాన్స్ కానీ అల్లు ఫ్యామిలీ కూడా మెగా ఫ్యామిలీలో భాగం అన్నట్టే చూస్తున్నారు కదా. ప్రజలైతే అట్లాగే చూశారు, అభిమానులు కూడా అట్లాగే చూశారు. అయితే దీంట్లో ఒక విభేదాలు వచ్చినప్పుడు లేదా వీళ్ళ మధ్యన ఘర్షణ వచ్చినప్పుడు నివారించాల్సింది వాళ్ళే, ఇంకెవరూ కాదు. ఆ ప్రయత్నం వాళ్ళ నుంచి జరగాలి. ఇక్కడ ఇప్పుడు బయట అవుట్ సైడర్స్కి వాళ్ళకేం తెలుసు, వాళ్ళు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినా ఫ్యాన్స్ వినే పరిస్థితుల్లో ఉంటారా అనేది కూడా ఇంకొక ప్రశ్న. అయితే అక్కడ దాకా తీసుకురావడం కూడా తప్పు అంటున్నా. అక్కడ దాకా వచ్చినట్టే అనిపిస్తుంది, ఆల్రెడీ వచ్చింది. నేను కూడా ఈ సోషల్ మీడియా వారు చూస్తే మాత్రం చాలా భీకరంగా ఉన్నది. ఇంత ముదరక ముందే వాళ్ళు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాల్సింది. మరి అల్లు అర్జున్ కాన్ఫిడెన్స్ ఏంటి ఇక్కడ, ఎట్లా అర్థం చేసుకోవాలి? అయితే అంటే నాకు మొన్న ఆడియో ఫంక్షన్లో చూసినప్పుడు కూడా సుబ్రహ్మణ్యం సినిమా, రావు రమేష్ గారి సినిమా ఆడియో ఫంక్షన్లో చూసినప్పుడు కూడా నాకు కొంత అంటే అల్లు అర్జున్ శైలికి భిన్నంగా మాట్లాడినట్టు అనిపించింది నాకు. అంటే అంత బ్యాలెన్స్ తప్పి ఎక్కడ ఏ స్టేజ్ మీద మాట్లాడ్డా ఆయన చాలా బ్యాలెన్స్గా మాట్లాడతాడు. అంటే కొంత లోపల ఉన్న గడిబిడి అంటామా, ఈ బయట జరిగే ఆ సోషల్ మీడియా వారంటామా, రెండు పార్టీల నాయకుల మధ్యన సాగే విమర్శలు అంటామా, ఆ ప్రభావం ఆయన మీద పడిందని అతన్ని చూస్తే ఈజీగా అర్థమైపోతా ఉంది. రైట్. ఎందుకంటే అతను అంటే పదే పదే నవ్వటం కానీ, నా ఫ్యాన్స్ అని చెప్పి బలంగా నొక్కి చెప్పటం కానీ అది నెగిటివ్ అయింది. అంటే ఎదురుగా చూసే వాళ్ళకి అది మాట్లాడే వ్యక్తులకు అర్థం కాదు, కానీ ఎదురుగా చూసే వాళ్ళకి మాత్రం అది ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అనేది. ఆయన అన్న మొదటి ఇంట్రడక్షన్ ఇది
అందరూ హీరోని చూసి ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను మాత్రం ఫ్యాన్స్ చూసి హీరో అయ్యాను అన్నాడు. అవును, అసలు నువ్వు హీరో లేకుండా ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వస్తారు? పుట్టుకతో ఫ్యాన్స్ ఎవరికి ఉండరు కదా. అంటే ఈ బ్యాలెన్స్ లేని మాటలు, అది ఎందుకు మాట్లాడాడు నాకు ఇప్పటికి అర్థం కావట్లే. బహుశా ఈ ప్రెషర్ అంతా ఆ లోపల ఉండి అలా మాట్లాడాడేమో అని నాకు అనిపిస్తూ ఉంది. రైట్. ఫ్యాన్స్ని కూడా నా ఫ్యాన్స్ అంటున్నాడు. అంటే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ వేరు, నా ఫ్యాన్స్ అని వాళ్ళని ఓన్ చేసుకునే చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే నాకు ఒక రకంగా అంటే అల్లు అర్జున్ ఇండివిజువాలిటీ కోరుకుంటున్నాడు స్పష్టంగా, అంతేనా? అయితే ఇండివిజువల్ కోరుకోవాల్సినంత నెసిటీ ఏం లేదు, ఆయనకు ఉండేది ఆయనకు ఉంది, ఆయన మార్కెట్ ఆయనకు ఉంది, ఆయనకు వచ్చిన ఇండివిజువాలిటీ. ఆయన ఏం రాజకీయ నాయకుడు కాదు, ఆయన సపరేట్ వర్గం ఉండటానికి ఇక్కడ ఏమున్నా ప్లస్ అయితే తప్ప మైనస్ కాదు. తన ఇండివిజువల్ ఫ్యాన్స్ను కోరుకునడం వల్ల అదనం కొరిగేది లేదు. ఇండివిజువల్ అయితే అవుతుంది, నీ ఫ్యాన్స్ నీకు వస్తారు, కానీ వాళ్ళని కోల్పోతావు కదా. అంతిమంగా అల్లు అర్జున్ నష్టపోయే అవకాశం ఉంది. నువ్వే ఒక్కడివి అవుతావు, మిగతా శిబిరం అంతా ఒకటి అవుతుంది. అప్పుడు నువ్వు ఇండివిజువల్ అవుతావు, దానివల్ల నువ్వు గెయిన్ చేసేది ఏంటనేది ఇక్కడ ప్రశ్న. నువ్వు ఇండివిజువల్ అయ్యి నువ్వు లాభపడితే సంతోషమే, కానీ నువ్వు నష్టపోతున్నావు కదా. ఆ చిన్న లాజిక్ ఎందుకు ఆలోచించట్లేదని నాకు అనిపించింది. చూద్దాం మరి ఎవరు ఫుల్ స్టాప్ చెప్తారో, అల్లు అర్జున్ ఎలా తీసుకుంటాడో, ఎలా బయటకు వస్తాడో చూద్దాం. థ్యాంక్ యూ సార్.